ఎంతో టేస్టీగా ఉండే పుల్లారెడ్డి స్వీట్ షాప్ స్వీట్ రెసిపీ చాలా ఈజీ అండి. ఇది కరకరలో ఆడుతూ అచ్చంగా మన సోంపాపిడి అలానే పల్లి చెక్కిలానే కరకరలో ఆడుతూ మంచి టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామా మరి ఫ్రెండ్స్. మన ఇంట్లో ఉండే శనగపిండి ఒక గ్లాసు తీసుకోవాలి. తీసుకొని ఇలా ఇందులో వేసుకొని జల్లించుకోవాలి. ఇలా పిండి అంతా జల్లించు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. మీరు మైదా పిండితోనైనా చేసుకోవచ్చు, గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు. కానీ గోధుమ పిండితో చేసుకుంటే ఒక 5 నిమిషాలు ఎక్కువ వేయించుకోవాలి. ఇలా అయితే ఒక 3 నిమిషాలు వేగిందంటే సరిపోతుంది. కానీ శనగపిండితో చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. శనగపిండి అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని మనం ఏ గ్లాస్తో అయితే శనగపిండి తీసుకున్నామో ఆ గ్లాస్తో హాఫ్ గ్లాస్ నెయ్యి తీసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల స్వీట్ టేస్ట్ అయితే పెరుగుతుంది. నెయ్యిని మరీ ఎక్కువగా కాగించుకోవసరం లేదు. ఇలా కొద్దిగా వేడైతే సరిపోతుంది. ఇప్పుడు ఈ కాగిన నెయ్యిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా కలుపుకోవాలి. ఉండలు అనేవి ఏవి ఉండకూడదు. నీట్గా కలుపుకోవాలి. ఈ స్ట్రెచ్చర్ వచ్చిందంటే సరిపోతుంది. ఇలా బౌల్స్ తీసుకొని వీటికి నెయ్యిని అయితే అప్లై చేసుకోవాలి. మొత్తం ఇలానే నెయ్యి అప్లై చేసుకోవాలి. మొత్తం చుట్టూ నెయ్యి అప్లై చేసుకోవాలి. నెయ్యిని అప్లై చేసిన తర్వాత ఇలా జీడిపప్పుతో డెకరేషన్ చేసుకోవాలి. ఇలా జీడిపప్పుతో పెట్టుకున్న తర్వాత నేను పిస్తా పెట్టుకుంటున్నాను. ఫ్లేవర్ టైప్లో వస్తుందని ఇలా పిస్తాతో డెకరేషన్ చేసుకుని ఒక సైడ్ పెట్టుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో ఆ కప్పుతో కప్పున్నర బెల్లాన్ని అయితే వేసుకోవాలి. నేను ఇలా ఒక గ్లాసుడు బెల్లాన్ని వేసుకొని హాఫ్ కప్పు పంచదార వేసుకొని అలానే 3/4 కప్పు నీళ్ళు పోసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి. బెల్లం కరిగించుకొని వడకొట్టుకోవాలి. లేదు అంటే బెల్లం అయితే కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని ప్యాన్లో వడకొట్టుకుందాం. ఇలా బెల్లం కరిగించి వడకొట్టుకోవడం వల్ల ఇసుక గట్రా ఏదైనా ఉంటే అడుగు నుండిపోతుంది. అందుకని ఇలా వడకొట్టుకోవాలి. ఇలా ముదురు పాకం వచ్చే అంతవరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి బెల్లాన్ని. ఇలా ముదురు పాకం రావాలి. ఇప్పుడు ఒకసారి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం. ఇలా ఉండకట్టింది అంటే మనకు పాకం వచ్చినట్లే. ఇంకొంచెంసేపు అవ్వాలి. పాకం అయితే వచ్చిందంటే మనకి స్వీట్ మంచి టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. పాకం అయితే వచ్చేసింది. ఇప్పుడు ముందుగా మనం తీసి పెట్టుకుని శనగపిండిని ఒకసారి కలిపేసి అడుగుకి చేరిపోతుంది కదా, ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో వేసి ఉడికించుకోవాలి. ఇలా కలుపుకోకపోతే నెయ్యి పైన ఉండిపోయి శనగపిండి అనేది అడుగును చేరిపోతుంది. అందుకే ఇలా బాగా ఒకసారి కలుపుకొని వేసుకున్నాము అంటే మొత్తం కలిసిపోతుంది. ఇలా మొత్తాన్ని వేసుకొని శనగపిండి మొత్తాన్ని ఇలానే వేసుకోవాలి. వేసుకొని ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా ఉడికించుకోవాలి. ఇది ఇలా ఉడుకుతూ ఉండగా మనం స్టవ్ మీద గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ అవతల మరుగుతూ ఉండాలి, అవతల అది ఉడుకుతూ ఉండాలి. ఇలా కొద్దిగా ఆయిల్ని అయితే పోసుకొని ఉడికించుకుంటూ ఉండాలి. అచ్చంగా మనం మైసూర్ పాక్ చేస్తాం కదా, అలానే. చూసారా ఎలా ఉడుకుతూ ఉందంటే కలర్ అయితే మారిపోతుంది. ఆయిల్ మాత్రం వేడిగా ఉండాలి. వేడిగా వేస్తేనే ఇలా చూసారా ఇలా నురగలాగా వస్తుంది కదా, బాగా ఉడుకుతుంది. ఒక్కొక్కసారి మనం వేసుకునే ఆయిల్ మొత్తం పీల్చుకోకపోవచ్చు. నాకైతే ఆయిల్ సరిపోయింది. ఈరోజు ఆయిల్ అయితే విడిచిపెట్టేస్తుంది కదా, ఇంకా ఆయిల్ అవసరం లేదు. నాకైతే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వరకు అయితే మిగిలిపోయింది. ఇప్పుడు ఇలానే వేడిగా ఉంటుండగా మనం తీసుకుని ముందుగా ఫ్లేవర్లు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్స్లో వేసుకోవాలి. ఇలానే ప్లేట్లన్నింటిలో వేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే మీరు ఒక పెద్ద ప్లేట్లో కూడా వేసుకొని
కట్ చేసుకోవచ్చు పీసుల్లా. నేనైతే ఇలా బౌల్స్‌లో వేసుకున్నాను. ఈ బౌల్స్‌లో వేయగా ఇంకా కొద్దిగా మిగిలిపోతే ఇలా ప్లేట్‌లో అయితే వేసుకున్నాను. ఇలా ప్లేట్‌లో వేసుకున్న తర్వాత చల్లగా అయిపోయాయి కదా! ఇప్పుడు వీటిని చాకుతో ఇలా అన్నామంటే మనకైతే వచ్చేస్తాయి. ఇంతేనండి, అచ్చంగా పుల్లారెడ్డి స్వీట్ షాప్లో ఉండేలాగా కరకరలాడే స్వీట్ రెసిపీ. చాలా ఈజీ అండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.